Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is, and there came a lion. And there came a lion. The text is from the first book of Samuel, chapter 17, verse 34. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్ల ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించిందని. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడు నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవముల దేవుని సైన్యములు తిరస్కరించిన ఈ సున్నతైన ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పాను. And there came a lion. David, through faith, in God, conquered lion and bear. Afterwards, he threw mighty Goliath. The lion was God's opportunity in disguise. Every difficulty that presents itself to us, if we receive in the right way, it will become God's opportunity, it will become God's blessing. దావీదు పొలమున మందను కాచుకొని చూడగా గమనించినప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చింది. దేవుని శక్తి వాటిని చీల్చాడు, చంపివేశాడు. అంటున్నాడు, సింహము నోట నుండి ఎలుగుబంటి నోట తప్పించిన నా దేవుడు ఈ సున్నిత ఫిలిష్తీయుని కూడా నా చేతికి అప్పగించును. యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఈ ఉదంతమంతా మనకు తెలుసు. గొలియాతును సంహరించగలిగాడు. ఇక్కడ మన జీవితంలో సింహం ఎలుగుబంటి డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ మన జీవితంలో ఉత్పన్నమవుతాయి. అనే సమయంలో must take it in right sense, in a positive sense, not in a negative sense. It will become an opportunity to experience the strength of God and to enjoy the blessings of God. It is an opportunity to exercise your faith in God. దేవుని కూడా విశ్వాసం ప్రదర్శించడానికి ఆ గడ్డు సమస్యలు ఎదురవుతాయి. సింహము లాంటివి, ఎలుగుబంటి లాంటివి మన జీవితంలో తారసపడుతుంటాయి. అందుకేమో ఆయన భయపడ్డాడు దావీదు. ఆయన భయపడలేదు. దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె విడిపించుతని, దాని గడ్డం పట్టుకో దాన్ని కొట్టి చంపితని. కాబట్టి గొలియాతును సంహరించగలను, చంపగలను. But Israel, Goliath was like a lion, like a bear. It is an opportunity to experience our faith in God. It is an opportunity to receive the strength from God. If we take the right sense, a difficult situation will become a blessing to you. అన్ని కష్టతరమైనవన్నీ కూడా నీకు ఆశీర్వాదపు జల్లుగా మారిపోతాయి. గొలియాతు తారసపడ్డాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పేర వస్తున్నాను. I come in the name of the Lord. అది ప్రాముఖ్యంగా తన సొంత శక్తితో గొలియాతును జయించలేదు, ఎదుర్కొనలేదు. ఎందుకనగా దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దేవుని నామములో
ఆయన బయలుదేర గొలియాతు చంపడానికి హతమార్చాడు. ఆ సన్నివేశము ఆయన ఉన్నత స్థితిలోనికి నడిపించింది. ఆ వృత్తాంతమే గమనిస్తే ఎవ్రీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ will become an opportunity to receive God's strength, to receive God's blessings. అలాని ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా సింహం వెలుగుబడిన సమస్యలు ఎదురైనప్పుడు మా తండ్రి మీ శక్తి చేత ప్రభా వాటిని చంపిన ఆయన జయవీరుల ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.